నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సూపర్ స్టార్ కృష్ణ గారు సాహసాలకు పెట్టింది పేరు, కొత్తదనానికి ఒకప్పుడు చిరునామా. తొలి కౌబాయ్ చిత్రం కావచ్చు, తొలి తెలుగు స్కోప్ సినిమా కావచ్చు, అలాగే తొలి తరంలో 70mm సినిమా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ప్రయోగాలు కోకొల్లలు. కౌబాయ్ అంటే నిజంగానే తెలుగు సినిమాకి ఇలానే ఉంటాడా అనేసి అంటూ మోసగాళ్ళకు మోసగాడు కావచ్చు, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆనిముత్యం. ఈ నేపథ్యంలో తొలి తెలుగు 70mm సినిమా సింహాసనంతో అప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన నిలిచారు. కరెక్ట్గా ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 40 సంవత్సరాలు, అంటే 4 దశాబ్దాలు దాటింది. అప్పుడు ఆ సినిమా ఒక ప్రభంజనం అంట, చాలా రకాల సెన్సేషన్స్ను కూడా క్రియేట్ చేసుకుందంట. ఆ సినిమాకి 144 సెక్షన్ పెట్టేంత బజ్ అనేది ఆ టైంలోనే ఆయన ఆ ఎరాను సూపర్ స్టార్ కృష్ణ గారు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి సింహాసనం సినిమా గురించి అభ్రపరిచే అద్భుతాలు కావచ్చు, అప్పటి ఆ జ్ఞాపకాలను కావచ్చు మనతో నెమరు వేసుకుంటా అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు. సినిమా గురించి ఆయన మాటలోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే మీకే కాదు, అంటే ఇది మేము థియేటర్లో చూడలేకపోయాము, బట్ ఆ సినిమా వచ్చినప్పుడు మా నాన్నగారు కూడా చాలా విషయాలు చెప్పారు. అఫ్ కోర్స్ మీరు ప్రత్యక్షంగా అది చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి అసలు సింహాసనం సినిమా గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పటికి కూడా ఏంటంటే తొలి 70mm, ముగ్గురు పెద్ద హీరోయిన్స్, చాలా పెద్ద తారాగణం, ఎవరో బాలీవుడ్ యాక్టర్ మందాకిని తీసుకొచ్చారు, అసలు బప్పీ లహరి మొదటిసారి తెలుగులో మ్యూజిక్ అందించారు. ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే చాలా రకాల అద్భుతాలు సూపర్ స్టార్ కృష్ణ గారు క్రియేట్ చేయడమే కాదు, ఒక ప్రభంజనం ఆ సినిమా అనేసి అప్పుడు పెద్ద రికార్డుల మోతాన్ని విన్నాము. ఒక్కసారి మీ మాటల్లో. వాస్తవానికి ఏంటంటే ఆయన తనంతా నిరూపించుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. అటువంటి ఒక సమయం 1986. ఓకే. ఎందుకంటే చెప్పకూడదో తెలియదు కానీ చిరంజీవి గారి ప్రభంజనం మొదలైంది. అప్పటికి మొదలైపోయి సుమారు 3 సంవత్సరాల పాటు చిరంజీవి గారు కనీవినెరుగని విజయాలు అందిస్తూ తెలుగు సినిమా పరిశ్రమకి ఒక తరగని గనిలాగా మారినటువంటి ఒక సమయంలో కృష్ణ గారు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కృష్ణ గారు అనమాట. ఓకే. అంటే ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్ము గూఢచారి 116, ఫస్ట్ కౌబాయ్ ఫిల్ము మోసగాళ్ళకు మోసగాడు, ఫస్ట్ స్కోపు అల్లూరి సీతారామరాజు. ఇట్లా కృష్ణ గారి కెరీర్లో ఏంటంటే ఆయన తనను తాను పెంచుకోవడంతో పాటు తెలుగు సినిమా యొక్క స్థితిని, తెలుగు సినిమా యొక్క సాంకేతిక ప్రగతిని పెంచుకుంటూ వెళ్ళినటువంటి నిర్మాతలలో, హీరోలలో కృష్ణ గారు ఎప్పటికీ ముందు వరుసలో ఉంటారు. ఆయన పాడి పంటలు చేసినా, లేకపోతే పన్నెండు కాపురం ఒప్పుకున్నా, లేకపోతే దేవుడు చేసిన మనుషులు తీసినా, ఒక నిర్మాతగా ఏంటంటే అసలు ప్రేక్షకులకి, ముఖ్యంగా అభిమానులకి కనువిందు చేయాలి, వాళ్ళ థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రావాలనేటటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి నిర్మాత. అట్లాగే ఆయన గ్రేట్ ఎడిటర్ అండి. చాలాసార్లు చాలామంది నిర్మాతలు చెప్పిన విషయం, దర్శకులు చెప్పిన విషయం ఏంటంటే కృష్ణ గారు ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వస్తే కృష్ణ గారు కూర్చొని సినిమా చూశారనుకోండి, మూవీ వాళ్ళ స్క్రీన్లో ఆ సీన్ కొంచెం తగ్గించవచ్చు, ట్రిమ్ చేయొచ్చు, ఈ సీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఆ సీన్ని కొన్ని షార్ట్స్ తగ్గించవచ్చు. కృష్ణ గారు ఎడిటింగ్ టేబుల్ మీద మ్యాజిక్స్ చేసి సూపర్ హిట్స్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఓకే. అందుకే మీకు ఒకరిని సహాయకుడిగా తీసుకుని, కండవల్లి విజయబాబు గారు అనుకుంటే ఆయన పేరు, ఎడిటరు, ఆయన సహాయకుడిగా పెట్టుకుని కృష్ణ గారి సింహాసనానికి ఎడిటరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే రైటరు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే డైరెక్షన్, ఆయనే ఎడిటర్ అనమాట. ఇన్ని విభాగాల్లో కృష్ణ గారు మొదటిసారి, అంత క్రితం ఆయన స్క్రీన్ ప్లేలో వాటిలో ఆయన పాల్పంచుకున్న ఆయన జి హనుమంతరావు గారు, కృష్ణ గారి సోదరులు. ఇన్ని విభాగాలు కృష్ణ గారు, పైగా సినిమాలో డ్యూయల్ రోల్, విక్రమసింహుడు, ఆదిత్యవర్ధనుడు, రెండు పాత్రలు చేస్తూ ఇవాళ మనం అప్పటికైనా డ్యూయల్ రోల్ చేయలేదా? ఇన్ని భుజాలకెత్తుకొని డ్యూయల్ రోల్ చేస్తూ, అది సామాన్యమైన విషయం కాదు. డ్యూయల్ రోల్ చేయాలి, ఒకవైపు ప్రొడక్షన్ చూసుకోవాలి, ఇంకోవైపు డైరెక్షన్ చేయాలి, ఇంకోవైపు ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన విషయాలు. ఆయనకి దర్శకుడిగా తనంతా నిరూపించుకోవాలని ఒక కోరిక. ఓకే. ఎన్టీ రామారావు గారు ఇన్స్పిరేషన్ ఆ విషయంలో కృష్ణ గారికి. మీకు అందుకే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారిలో రామారావు గారి తర్వాత స్టార్ హీరోలలో కృష్ణ గారే డైరెక్షన్ చేశారు. ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, ఇంకా మిగతా స్టార్ హీరోలు ఎవరు డైరెక్షన్ చేయలేదు, దాని జోలికి వెళ్ళాలి. ఏది మన చిరంజీవి గారు వీళ్ళందరూ తీసుకుంటే వాళ్ళు డైరెక్షన్ జోలికే వెళ్ళలేదు వాళ్ళు. ఓకే. రామారావు గారి తర్వాత కృష్ణ గారే చేశారు. కృష్ణ గారికి ఏంటంటే డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. పైగా ఏంటి, విజయ నిర్మల్ గారు అప్పటికి చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు. కృష్ణ గారికి ఆవిడ చెప్పుకోదగ్గ సూపర్ డూపర్ హిట్ సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కృష్ణ గారిని ఎందుకన్నానంటే, ఆయన రాఘవేంద్ర గారి డైరెక్షన్లో 80s నుంచి తీసుకుంటే ఘరానా దొంగ, మన ఊరికి మనగాడు, శక్తి, అగ్నిపర్వతం, అడవి సింహాలు,
వజ్రాయుధం ఇవన్నీ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనమాట కృష్ణ గారి కెరీర్లో. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఖైదీ రుద్రయ్య, ఇట్లాంటి సినిమాలు నంబర్ ఆఫ్ హిట్స్ అన్నమాట, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినటువంటి ఒక టైం అది. ఇటువంటి ఒక టైంలో టైం ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే చిరంజీవి గారు ఏంటంటే అందరికంటే ఎక్కువ వేగవంతమైనటువంటి ప్రతిభతో దూకుడుగా సినిమాలు చేసుకుంటూ అసలు డాన్స్ అంటే ఇలా చేయాలి, ఫైట్స్ అంటే ఇలా చేయాలి, డూప్ లేకుండా ఫైట్స్ చేయొచ్చు. అప్పటిదాకా లాంగ్ షాట్ క్లోజ్ షాట్లో డూపు చేసేవన్నీ లాంగ్ షాట్లు తీసి చూపించేవాళ్ళు, క్లోజ్కి వచ్చేటప్పటికి హీరోని చూపించేవాళ్ళు. అట్లాంటిది చిరంజీవి గారిని రిస్కీ షాట్స్, ఆయన గుండా అనే సినిమాలో రైలు చక్రాల కింద కాళ్ళు పెట్టుకొని ఆయన రైలు చక్రాల కింద పట్టుకొని చేసేటటువంటిది అసలు డూప్ లేకుండా, అంటే పట్టు జారినా చక్రాల కింద పడిపోతారు, అటువంటి సీన్ చేశారు చిరంజీవి గారు. అట్లా అవన్నీ చిరంజీవి గారు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏమైపోయిందంటే రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు, నాగేశ్వరరావు గారు ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఇట్లాంటి సాహసాలకు ఆయన పూనుకోరు. కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు ఉన్నారు. కృష్ణ గారికి ఏంటంటే ఫస్ట్ నుంచి డేషింగ్ నేచర్. కృష్ణ గారు ఏదైనా నో చెప్పడు ఆయన. ఓకే, బ్రేక్ డాన్స్ చేయాలంటే చేస్తానంటాడు ఆయన, చేయనని చెప్పడు ఆయన. అట్లా ఆయన ఏంటంటే ఎస్ ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ టైము, ఈ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో నేను డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, అది ఒక ఫోక్లోర్ అయితే బాగుంటుంది అనుకుని మహారథి గారు, కృష్ణ గారికి రామారావు గారి తర్వాత కృష్ణ గారికి ఎన్నో సినిమాలు రాసిన మహారథి గారు, అల్లూరి సీతారామరాజు కూడా మహారథి గారు రాశారు. ఓకే, మహారథి గారిని పెట్టుకుని ఇది మీకు ఇప్పుడు నేను ఒక సామ్యం మీకు గుర్తు చేస్తా. ఇది రుద్రమదేవి గోనగన్నారెడ్డిల ఇదనమాట కథ. దాన్ని అంటే రుద్రమదేవి యొక్క రాజ్యాన్ని గోనగన్నారెడ్డి తిరుగుబాటుదారుడు రూపంలో ఉంటూ గోనగన్నారెడ్డి ఆవిడ్ని ఎట్లా అతను వారియర్గా ఇచ్చేస్తుంటాడు అనేది మనం రుద్రమదేవిలో ఒరిజినల్గా చూసాం. వాస్తవానికి దీంట్లో మహారథి గారు ఏం చేశారంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్న క్యారెక్టర్స్ని విక్రమసింహుడు, అలకనందాదేవి చేసేసారు. క్రేజీ రిలీజ్ చేశాడు ఇక్కడ, చేసి ఒక కథ అల్లుకున్నాడు. అందుకే మీకు రాజకీయ కోణంలో మీకు సినిమా కనిపిస్తుంది. మీకు పూర్తి స్థాయి జానపదం మాంత్రికుడు ఉంటాడు అట్లా కనిపించదు. మీకు రాజ్యాలు, రాజకీయాలు ఉండాలి, అట్లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ తో ఆయన ఇంకా ఆస్థానం అన్నట్లు సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు, గిరిబాబు గారు వీళ్ళందరూ కృష్ణ గారు ఆస్థానం అన్నట్లు వాళ్ళందరూ కూడా సినిమాల్లో నటించారు. ఇది ద్విభాష చిత్రం అండి. ఓకే సార్, తెలుగులో సింహాసనం, హిందీలో సింహాసన్ అక్కడ జితేంద్ర గారు చేశారు. తెలుగు మహారథి గారు రాసిన డైలాగ్స్ ఏం చేశారంటే కాదర్ ఖాన్ గారు హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ విలన్ అన్ని చేసిన కాదర్ ఖాన్ గారు హిందీ రాశారు. ఆయన యాస్టీస్ గా ట్రాన్స్లేట్ చేసేసారు హిందీలో, అందుకే ఫ్లాప్ అయింది సినిమా. మీకు హిందీలో పే చేయలే. తెలుగుకి వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు బాగా నా చైల్డ్హుడ్ మెమరీస్లో సింహాసనం ఎందుకు గుర్తుండిపోయిందంటే పాటలండి. మీకు పాటలు సినిమాకి కొంతకాలం ముందు విడుదల చేసేసారు. మీకు ఎక్కడికి వెళ్ళినా సింహాసనం పాటలు తప్ప ఇంకొక పాట కొంటే న్యూ సౌండింగ్ ధ్వనే, కొత్త ధ్వని, సరికొత్త ధ్వని. ఆ సరికొత్త ధ్వనికి కారణం ఏంటి? బప్పీ లహరి గారి సంగీతంతో పాటు బాలు గారికి, కృష్ణ గారికి గ్యాప్ వచ్చినటువంటి ఒక టైం అది. బాలు గారు కృష్ణ గారికి పాడను అని బాలు గారు చెప్పారా, లేకపోతే బాలు చేత నేను పాడించనని కృష్ణ గారు అన్నారు. వాళ్ళ మధ్య ఒక అగాధం ఏర్పడింది. అగాధం ఏర్పడిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి రాజ్ సీతారాం అనే గాయకుడు తీసుకొచ్చి అతని గొంతు ఎలా ఉంటుందంటే మాధుర్యం కృష్ణ గారి గొంతుకి సరిపోయినటువంటి గాత్ర మాధుర్యం అతనిది. అతని చేత బప్పీ లహరి గారి సంగీత దర్శకత్వంలో పాడించిన తర్వాత ఆ సౌండింగ్ న్యూ సౌండింగ్, ఒక న్యూ వేవ్ సౌండింగ్, ఒక తార ఇప్పటికీ ట్రెండింగ్. అందులో మీకు అసలు ఫస్ట్ సాంగ్ వెరీ మెలోడియస్ సాంగ్ అనమాట. అది చాలా బాగుంటుంది, చాలా మంది గుర్తుకు రాదు వెంటనే. అది యాక్చువల్గా గొప్ప పాట అది. అంటే బప్పీ లహరి గారు అన్ని నంబర్స్ ఏంటంటే మీకు రిథమ్ బేస్డ్ నంబర్స్ అనమాట. ఆయన ఒక మెలోడీ చేసేటప్పుడు మెలోడీ వెంటనే ఎవరికి గుర్తురాదు, కానీ చాలా గొప్ప పాట చేశాడు ఆ సినిమాలో ఆయన. అలాగే తాకత్తాయి కానివ్వండి, ఇవన్నీ చాలా గొప్పగా చేశారు. నో డౌట్, అసలు చాలా బాగా చేశారు. అవును, చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అప్పట్లో 4.5 కోట్లు కలెక్ట్ చేసింది. 4.5 కోట్లు అప్పట్లో కలెక్ట్ చేసి 3 కోట్లు 3.5 కోట్లు బడ్జెట్. 3 కోట్లు బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయారు. 3 కోట్ల బడ్జెట్ 3 కోట్ల బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయారు. 3 కోట్లలో తెలుగు సినిమాలో ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటంటే టోటల్గా 4.5 చేసింది. రాయలసీమలో పెద్దగా ఆహా ఓహో అద్భుతాలు అన్నట్టేమి ఆళ్ళ. సీడెడ్కి వచ్చేట్టు సీడెడ్ కృష్ణ గారు కొంచెం వీక్ అనమాట. మళ్ళీ ఆంధ్రాకి వచ్చేటప్పటికి నెల్లూరు నుంచి మళ్ళీ వైజాగ్ దాకా కృష్ణ గారిది ప్రభంజనం. మళ్ళీ నైజాం వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది. హైదరాబాద్ వరకు ఓకే, కానీ మిగతా వెళ్తే కొంచెం తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే మొదటిసారి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది సింహాసనం, పాటలతో క్రియేట్ చేసింది.
పాటలతో పాటు ఏంటంటే పబ్లిసిటీలో కొత్త పుంతలు తొక్కారు. అప్పటిదాకా చూడండి 32 షీట్ పోస్ట్, 56 షీట్ పోస్ట్ ఒకటి వేశారు. అదేంటంటే అసలు ఆ పోస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ అది అతికించడానికి కావాల్సినంత గోడలు దొరకలేదు ఊళ్ళల్లో. దాని గురించి చాలా కష్టపడి వెతికి ఎక్కడ దొరికితే థియేటర్ దగ్గర ఉందనుకోండి, థియేటర్ దగ్గర పాపం ప్లేస్మెంట్ చేయగలిగారు. కొన్ని స్టేషన్స్లో ఏంటంటే అంత పెద్ద గోడలు లేక ఏం చేశారంటే తడికలు తయారు చేసి, ఆ సైజ్ తడికలు తయారు చేసి దాని మీద పోస్టర్ని ఫిక్స్ చేసి దాన్ని ప్రత్యేకమైన ఆకర్షణగా. అప్పుడు ఏంటంటే అభిమానులు అందరండి, మీరు మీ అభిమాన కథానాయకుడు సినిమా విడుదలైంది, ఈ అభిమానులు ఏం చేసేటటువంటి వాళ్ళంటే వెదురు బద్దలతో స్టార్స్ తయారు చేసేవాళ్ళండి. వెదురు బద్దలతో స్టార్ తయారు చేసి, నక్షత్రం తయారు చేసి, ఇంత నక్షత్రం తయారు చేసి దానికి రంగురంగుల కాగితాలను అతికిచ్చి దాని మీద అభిమాన కథానాయకుడు ఈ సినిమా వారపత్రికల మీద వచ్చినటువంటి బొమ్మలన్నీ అతికించి దీన్ని తీసుకెళ్లి థియేటర్ దగ్గర పెట్టడం అనేది ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం. మీకు థియేటర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మొత్తం నక్షత్రాలే కనిపిస్తుంటాయి అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవడి స్థాయి తగినట్టు వాడు నక్షత్రాలు. సింహాసనాన్ని చూసాం, ఆహా ఓహో ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా అని చెప్పేసి సింహాసనానికి ఆ కైండ్ ఆఫ్ ఇది. అలా కృష్ణ గారు ఏంటంటే ప్రయోగాలు కొత్త పుంతలు తప్పడం, సినిమా వ్యాపారాత్మక విజయం సాధించింది, శతదినోత్సవ వేడుకలు చేశారు. సింహాసనం 4 శతాబ్దాలు క్షమించాలి 4 దశాబ్దాలు పూర్తయిందంటే ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి మీకు చాలా సి సెంటర్స్లో మీకు 2 టూరింగ్ టాకీస్లు ఆడారు. థియేటర్స్ పక్కన పెడదాం, సి సెంటర్స్లో ఏంటంటే 2 థియేటర్లు ఉన్న సి సెంటర్స్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా విలేజెస్కి వెళ్ళేటప్పటికి టూరింగ్ టాకీస్లు. మీకు టూరింగ్ టాకీస్ వేసినా, సి సెంటర్స్లో వేసినా, లేట్గా రిలీజ్ చేసినా మీకు ఏంటంటే ఆ పాటల వల్ల ఏంటంటే ఒక తెలియనటువంటి వైబ్రేషన్ క్రియేట్ చేసింది సినిమా. జనాలు ఏంటంటే థియేటర్ లోపలికి వెళ్ళి బాగా గుర్తుంది నాకేంటంటే మా మావయ్య ఆపరేటర్ అనమాట. ప్రొజెక్టర్ రూమ్ ఆపరేటర్ కమ్ అసోసియేట్ మేనేజర్, నాయర్ సార్ అని ఆయన మేనేజర్. మా మామయ్య ఎప్పుడైతే ఆపరేటర్ అయ్యారు పంచరత్న టాకీస్ మదనపల్లిలో ఇవాళకి మీ కింద చెప్పిన వాల్ పోస్టర్ స్టిక్ చేస్తున్నటువంటి టైంలో వాల్ పోస్టర్ అతికిస్తున్నారంట అని మా నాయర్ సార్ గారు అమ్మాయి, మా బామక్క అంటారు, మా సత్యభామ, మా బామక్క, నేను అప్పుడే స్కూల్ నుంచి వస్తే చాలా పెద్ద వాల్ పోస్టర్ అతికిస్తున్నారు రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళిన జ్ఞాపకం నాకు ఇంకా గుర్తుంది. థియేటర్ తీసుకెళ్ళి మేము ఇద్దరు నించుని, నేను మా బామక్క నించిన వాల్ పోస్టర్ స్టిక్ చేస్తుంటే అతికించి, తర్వాత మా మామయ్య కనిపిస్తే ఆయన ఇలా అన్నాడు అనమాట. అంటే రేపే రిలీజు, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనపడితే అని అనమాట వార్నింగ్. నిజంగా అప్పుడు ఆ వాల్ పోస్టర్లను చూసే కదా సినిమా ఎప్పుడు రిలీజ్, ఏ థియేటర్ లో ఆడుతుంది అనేది. 4 ఆటలు 2 ఆటలు అనుకుంటా వాల్ పోస్టర్స్ లో వేసేవాళ్ళు. 3 ఆటలు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బాగా గుర్తుంది సినిమాలు ఏంటంటే అటెస్టిచ్, ఎప్పుడు ఏ తెలుగు సినిమా నా చిన్నతనంలో అటెస్టిచ్ చూడని, ఇది మా పంచరత్న టాకీస్ లో ముక్కలుగా చూసినటువంటి జ్ఞాపకం. చూసి వన్ ఫైన్ సండే ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ మ్యాట్ని ఆర్ ఫస్ట్ షో చూసేవాళ్ళం ఫ్యామిలీతో, అమ్మా నాన్న చెల్లెళ్ళు వీళ్ళ. నాకు ఆ సినిమా బాగా గుర్తండి. సింహాసనం ఇప్పటికీ ఆడియన్స్ లోపలికి వచ్చేవాళ్ళు. లాస్ట్ సాంగ్ తాకత్తు అయి తాత, ఆ పాట అయిపోగానే క్లైమాక్స్ ఫైట్ గురించి కూడా ఉండేవాళ్ళు కాదు, లేచి వెళ్ళిపోయేవాళ్ళు. సాంగ్స్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు రిపీట్ ఆడియన్స్ అనమాట వాళ్ళు. ఓన్లీ ఆ పాట కోసం 5 పాటలు మొత్తం పాటలన్నీ చూసేసి తాకత్తు అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఫైట్ వాళ్ళకి అనవసరం. అట్లా ఇప్పటికీ సినిమాల గురించి మాట్లాడుతున్నాము అంటే మన సినిమా గురించి చదివిందా, సినిమాని చూసిందా అన్నది అంటే సినిమాని చూసిందే. అది కూడా పంచరత్న టాకీస్ మెమరీస్ రాయమని చాలా మంది అడుగుతుంటారు నన్ను. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఏంటంటే అది ఒక చరిత్ర, అదొక నోస్టాలజీ అనమాట. బాబావర ప్రసాద్ గారు, రమేష్ గారు అని వాళ్ళు ఆర్యవైశ్యులు, వాళ్ళు దాని అధినేతలు. ఇవాళ పంచరత్న టాకీస్ లేదు, డెమాలిష్ చేశారు. అక్కడ ఏమంటారు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అలా ఏంటంటే పంచరత్న టాకీస్ మెమరీస్ ఇక్కడ దాకా తీసుకొచ్చాయని అనుకుంటా ఉంటాను నేను. ఇప్పటికే క్యాబిన్ రూమ్ అంటే ప్రొజెక్టర్స్ ఉన్న క్యాబిన్ రూమ్ కి మెట్లకి వెళ్ళటం కానీ, ఆ విరిగిపోయినటువంటి ఆ తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫిల్మ్ మీకు ఫస్ట్ ప్రొజెక్టర్లో వేస్తారు, వేసిన తర్వాత ఒక్కొక్కసారి మా చేతి తిప్పించేవాళ్ళు దాన్ని. ఆ విచిత్రమైన ధ్వని సౌండ్ వచ్చి ఆ లైట్ అలా పడి ఫోకస్ దాని మీద మీకు స్క్రీన్ మీదకి వెళ్ళి పడుతుంది సినిమా. ఈ తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్మ్ మొక్కలు కట్ అయిపోయి పడిపోయావు అనమాట. అవి ఏరుకొని తెచ్చుకునేవాళ్ళం. లైట్లో పెట్టి పలానా సీన్లోంచి
పలానా సీన్ కదా ఇది అని చెప్పేసి. ఆ మెమరీస్ ఇవాళ తలుచుకుంటుంటే ఏంటంటే అసలు ఇవాళ మనం వాటర్ బాటిల్స్ లేకుండా ఆ పైప్ అసలు పంపులో ఎలా మంచినీళ్ళు తాగాలి సినిమా థియేటర్లో అంటే పంపులో తాగేవాళ్ళు. కొంచెం కలిగిన వాళ్ళు ఏంటి కలర్ సోడా కానీ జింజర్ కానీ ఇవన్నీ తాగేవాళ్ళు. చిన్నప్పుడు వాటి కోసము తినడానికి సినిమాకి వెళ్తే అని తినిపిస్తారు తాగిస్తారు అని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సీరియస్లీ. ఇప్పుడంతా మారిపోయిందిలే కానీ అప్పుడు ఆ తినడానికి కూడా ఇప్పుడు సంశయించకపోయి మీరు అన్నట్టుగా కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగేవాళ్ళం. అసలు ఈ తాగొచ్చా తాగరాదా అన్న అది కూడా ఉండకపోయేది సీరియస్లీ మీరు అన్నట్టు. నిజంగా అంటే ఎన్నో మెమరీస్ ఇచ్చిన సినిమాలు వాళ్ళవే, ఇవే ఈ సినిమాలే ఆ మెమరీస్ ఇచ్చాయి. ఓకే 144 సెక్షన్ పెట్టారంట నిజంగా అంటే బాగా ఇంకా బాగా గుర్తుందండి. నేను వెళ్ళాను వాల్పోస్టర్ చూశాను, ఇంటికి వచ్చి నేను ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి నేను మా పెద్ద సిస్టర్ మీద ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే కొంతమంది మా వెనకాల వస్తున్నారు. అర్థం అవట్లేదు పిల్లల్ని ఎత్తికే వెళ్ళిపోయేవాళ్ళేమో వీళ్ళు మన వెనకాల వస్తున్నారు అని అనుకుని గబగబో ఇంటికి భయపడకండి. నేను ఏంటంటే మీ మామ థియేటర్లో ఇది కదా రేపు టికెట్లు కావాలి తీసుకెళ్ళి చెప్పిస్తారు. వాళ్ళు థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే రేపటికి అడ్వాన్స్ బుకింగ్, థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు యుద్ధ వాతావరణం. అంటే ఆ థియేటర్ దగ్గర నుంచి థియేటర్కి అవతలే మా మామయ్య వాళ్ళు. అప్పుడు అడ్వాన్స్ బుకింగ్లు ఉండేవా? ముందే రాసి పెట్టుకునేవాళ్ళు అండి. ఈయనకి 20 పలానా ఆయన పంపించాడు కౌన్సిలర్, పలానా గుడి ధర్మకర్త చైర్మన్ పంపించాడు, ఎమ్మెల్యే పంపించాడు, ఇట్లా డాక్టర్ గారు పంపించారు. రాసుకునేవాళ్ళు. రాసుకుని ఆ టికెట్లు పక్కన పెట్టుకుని పొద్దున్న టైంకి వాళ్ళకి టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. వెళ్తే మా మామయ్య ఆయన భోజనానికి ఇంటికి వచ్చేటప్పుడే నైట్ ఇంకో సినిమా సెకండ్ షో అయిపోవాలి. వెళ్ళి నేను పలానా వాళ్ళకి టికెట్లు అంటే పాపం ఏ మూడ్లో ఉన్నాడో నేను ఎవరినైతే తీసుకెళ్ళిన వాళ్ళని థియేటర్ దగ్గర రండి అని చెప్పాడు. అమ్మాయి బతుకు జీవుడా అనుకుని మేము చూడటానికి టైం పట్టింది. సండే దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది సినిమా చూడటానికి. ఇమ్మీడియట్ ఫ్రైడే సాటర్డే చూడలేకపోయాం, సండే చూసాం సినిమా మార్నింగ్. నిజంగా అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత సెన్సేషన్స్ క్రియేట్ చేయడం కాదు, ఏమీ లేని టైంలో ఆయన రేంజ్ మూవీని తీయడం అంటే మామూలు విషయం కాదు. ఏమీ లేని రోజులు టెక్నాలజీ అసలు ఈరోజు టెక్నాలజీ అప్పుడు మానిటరే లేదండి. సింహాసనం తీసే టైంకి నేను ఒకసారి కోదండరామిరెడ్డి గారిని అడిగాను. నేను ఉన్న చనువు దృష్ట్యా సార్ ఒక షార్ట్ తీశారు చిరంజీవి గారితో, అన్ని బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ కదా, షార్ట్ మీరు తీశారు, తీసిన తర్వాత అది ఇలా వచ్చి ఉంటుంది అని మీరు ఎట్లా ఊహించగలిగేవాళ్ళు? ఆ తర్వాత ఎప్పుడు చూసేవాళ్ళు అంటే ఇది వెళ్ళాలి, ఫిల్మ్ వెళ్ళాలి, ఇది డెవలప్ చేయాలి, డబుల్ పాజిటివ్ రావాలి, వచ్చిన తర్వాత చూసుకునేవాళ్ళు. చూసుకునే అమ్మయ్య ఇది నేను ఫేస్ చేశాను. నేను సినిమాకి పనిచేస్తున్నప్పుడు షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనం పేపర్ మీద పెట్టుకున్న అద్భుతం అమోఘంగా తీసిన సీన్స్ అని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళి మూవీ వాళ్ళ మీద డబుల్ పాజిటివ్ చూసుకున్న తర్వాత కానీ మనం అక్కడ తీసింది బాగా వచ్చింది. ఓకే, ఆ పరిస్థితుల్లో చేశారు వాళ్ళు సినిమాలు. మానిటర్స్ వచ్చాకే మీకు తీసింది ఎలా వచ్చింది అన్నది అర్థమవుతూ వచ్చింది. మానిటర్స్ లేని కాలంలో ఇవాళ డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి మన ఇష్టం ఆన్ ద స్పాట్ మనం ఎలా వచ్చింది ఏంటి అనేది మనం చూసేసుకోగలుగుతాం. ఏమీ లేని రోజుల్లో ఓకే అద్భుతం కదా. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ఇప్పటికి ఆ సినిమాని చూసినప్పుడల్లా చాలా రిచ్ లుక్ లో, ఆ టైంలోనే ఇంత రిచ్ లుక్, కాస్ట్యూమ్స్ అండి, ఆయన కాస్ట్యూమ్స్, డీటెయిలింగ్, జయప్రద గారి డీటెయిలింగ్ చాలా అందంగా ఉంటారు. మామూలుగానే ఆడ సినిమా స్క్రీన్ మీద అసలు ఓ రేంజ్ అందం, ఇంక ఈ సినిమాలో ఆ యువరాణి గెటప్లో ఇంకా అందం. ఇంకా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.